స్టూడెంట్ కూడా బాగా చక్కగా ఉన్నారు. నేను నేర్చుకుందంటే నేను మీతో ఉన్నాను. ఫస్ట్ దేవుడు మోషేని దేవుడు వచ్చి మా రాజు దగ్గర నా మనుషులు ఉన్నారు, వాళ్ళని తీసుకొస్తావా అని అంటే మోషే దానికి ఒప్పుకోలేక నాకు నచ్చుతుంది, నేను తీసుకురాలేకపోతానంటే దేవుడు ఫస్ట్ ఏమన్నాడు, ఆ కర్రని కిందేమని కర్రని కిందేస్తే పాము అయింది. ఆ పాము మళ్ళీ కట్టుకున్నాడు మోషే, కట్ట అయింది. అలా అయితే రాజు దగ్గరనే అలానే చేశాడు. ఆ కట్టెని కిందేస్తే పాము అయిపోయింది. మళ్ళా రాజేమన్నాడు, వాళ్ళని ఎవరెవరో వాళ్ళ మంత్రులను వాళ్ళందరినీ తీసుకొచ్చి దాన్ని చంపేదామని అంటు, కానీ వాళ్ళ వల్ల కాలేదు. అయ్యింది కానీ మళ్ళీ కట్టె తీసుకొని వచ్చాడు. దేవుడి దగ్గరకు వస్తే మళ్ళీ అది కాలేదని అంటే ఇప్పుడు పోయి అది నీళ్ళలో పోయి కట్టె పెట్టుకోవాలంటే కట్టె పెట్టాడు. అప్పుడు నీళ్ళు మొత్తం అయినా కానీ రాజు ఒప్పుకోలేదు. ఇంకోటి ఆకాశం మీద అది పెట్టింది, కట్టె పెట్టింది, పేరు అంటే పెట్టింది, అయినా కానీ ఒప్పుకోలేదు. అయితే మళ్ళీ ఆకాశానికి స్తంభాలు వచ్చినాయి, అయినా కానీ వదిలిపెట్టలేదు. మళ్ళా దేవుడు పోయి ఆకాశాన్ని పెట్టుకోవాలంటే ఆకాశానికి ఎత్తిండు. అప్పుడు ఉరుములు వచ్చినాయి, అయినా కానీ నేను వదిలిపెట్టాను అన్నాడు. వాళ్ళ కొడుకులు వాళ్ళ రాజులను అందరినీ వాళ్ళందరినీ తప్పేశాడు. అప్పుడు వదిలిపెట్టి నేను ఈరోజు మంచి కాపలు వాడు పద్యం నేర్చుకున్నాను. మన గొర్రెలు పోతుంటే మనం వదిలేయము, దానికి సరైన పూట తిండి పెడతాము, దాన్ని మంచిగా చూసుకుంటాము. దేవుడు కూడా మనల్ని కూడా మంచిగా చూస్తాడు, మనం కూడా మంచిగా మనం అనుకున్నది చేస్తాడు. నిన్న నేర్చుకున్నది రక్షకుడు మరి సర్వకుడు. సర్పం ఫస్ట్ దేవుడు భూమి, ఆకాశం, సూర్యుడు, నక్షత్రాలు, జంతువులు ఇవన్నీ చేసిన తర్వాత వీరందరినీ చూసుకునేటోళ్ళు ఒకరు ఉండాలని మనిషిని తయారు చేశాడు. మనిషి ఒక్కడైతుందని ఇంకొక తోడు కావాలని అమ్మాయిని ఇనుముక్క తీసి చేశాడు. దానితో పాము రూపంలో వచ్చి దేవుడు ఏ పండును తిను కానీ ఈ పండు తినకండి, ఆమె ఇదే పండు తిని ఆ రోజు నుంచి అన్ని చెడులు స్టార్ట్ అయినాయి. ఫైనల్గా చెడు మరి మంచి ఉంటుంది. ఎప్పుడైనా మనం చెడు చెప్తుంటే చెడు వినకుండా మంచి వైపే వెళ్ళాలి.